హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బై జస్టర్ కుకింగ్స్ అనమాట. వీళ్ళ వీడియో ఏంటంటే కాజు బిస్కెట్స్ అనమాట. హోటల్ బేకరీలలో కంపల్సరీ దొరుకుతుంటేవి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతలతో మీరు చేయండి. నేను 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నా. ఇక్కడ చూడండి, 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నా. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నా. 1 కప్ రవ్వ ఎంత తీసుకున్నా, నేను షుగర్ పౌడర్ కూడా అంత తీసుకున్నా. దాంట్లో షుగర్లో యాలకులు కూడా వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ సోంపు, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అన్ని వీడియోలలో ఎక్కువ ఏమని చెప్తారు కానీ అస్సలు వేయకండి. 4 టేబుల్ స్పూన్ అయితే చాలు. మీరు కావాలంటే నేను మైదాతో చేస్తున్నాను కదా, మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, మంచిగా మ్యాచ్ చేసేసుకోవాలి. మ్యాచ్ చేసేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒకటేసారి పోసుకోవద్దు, ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి మెల్ట్ అయిపోయే ఛాన్స్ రొచ్చుగా అయిపోతుంది అనమాట. చూడండి, నేను చూపించిన కన్సిస్టెంట్లో కలుపుకోండి పిండి. ఇక్కడ చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా మనం చపాతీ దేని మీద అయితే ఇప్పుడు ప్రెస్ చేస్తామో దాని మీద ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. ప్యాన్లో ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ చిన్న ఫ్లేమ్లోనే హీట్ కావాలన్నమాట. ఆయిల్ ఎంత మంచి హీట్ అయితే అంత విడిపోవు అనమాట. ఆయిల్ హీట్ కాకపోతే మొత్తం విడిపోతుంది. చూడండి, అక్కడ మొత్తం చాకుతో కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పిండి బాగా ప్రెస్ చేసి కలపాలన్నమాట. కలిపితే అప్పుడు దాని మధ్యలో పొరలాగా వస్తుంది అనమాట. ఆ పొర వస్తే నాకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. టేస్ట్ మాత్రం నిజంగా నేను చెప్తున్నా, అసలు మామూలుగా రాలేదు. నేను ఫస్ట్ కాదు 4 టైమ్స్ అవుతుంది దీంతో చేయబట్టి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు అసలు నమ్ముతారో నమ్మరో, ఒకసారి చేసి నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. తీయడం మాత్రం ఇట్లా అంటే చాలా స్లోగా మనం కదిలిపియాలన్నమాట. ఎందుకంటే కొంచెం స్పూన్కి ఇట్లా ఇచ్చుకపోయినట్టు అయినా కానీ మొత్తం విడిపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా కలపండి. మీరు లాస్ట్ మూమెంట్లో అయితే ఇట్లా మొత్తం అవుతుంది కదా, మొత్తం అయిన తర్వాత వేగిన తర్వాత ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 15 సెకండ్స్ దాంట్లో ఉన్న ఆయిల్ అంతా విడిపోతుంది అనమాట. ఒక 15 సెకండ్స్ ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. మనం ఏదైతే దీనికి ఆయిల్ పట్టిందో అవన్నీ ఆయిల్ అంతా కిందికి దిగిపోతుంది అనమాట. చూడండి, అసలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అనమాట. మొత్తం లో ఫ్లేమ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. కానీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే లోపల దాకా కుక్ అవుతుంది కాబట్టి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన రెడ్ అవుతుంది, లోపల పచ్చి మొత్తం అట్లే ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నేను చెప్తున్నా కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, మంచిగా బిస్కెట్ల అసలు టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదు. మీరు నువ్వులు మీ ఇష్టం, నువ్వులైనా వేసుకోవచ్చు. సోంపు వేసి ఇంకా బాగుంటుంది టేస్ట్. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్, లోపల టెక్స్చర్ కూడా చూడండి, చాలా క్రిస్పీగా వచ్చింది లోపల కూడా. చాలామందికి చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.